హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడ్ సరిగత్త సోసరి కోడలు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం. ఈ సంక్రాంతి వారం అందరూ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మా జీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ సరదాగా ఈ పండగ టైంని మాతో పాటు స్పెండ్ చేయడానికి లవ్ యూ బంగారం సరికొత్త మూవీ టీమ్ మాతో ఉన్నారు. అండ్ ఆ మూవీ హీరో హీరోయిన్ అలాగే యాక్టర్స్ ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళ పేర్లు విశేషాలు వాళ్ళ గురించి కబుర్లు అన్నీ మాట్లాడుకుందాం ముందు. సో ముందుగా ఏ టీం నుంచి? ఇక్కడ మేము మా ఫిలిం లవ్ యూ బంగారంని ప్రమోట్ చేయడానికి వచ్చాం. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఇది చాలా పాపులర్ షో. ఐ హావ్ సీన్ ఇట్ క్వైట్ అ ఫ్యూ టైమ్స్. సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం. థ్యాంక్ యూ. అండ్ షూటింగ్ అంతా అయిపోయింది. సో గెట్ రెడీ. ఇప్పుడు అంతా రెడీయా? యా, ఫింగర్స్ క్రాస్డ్. యా, రెడీ టు కమ్ ఇన్ థియేటర్స్. వెరీ గుడ్, సూపర్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో మీ మూవీలో హీరోయిన్ శ్రావ్య. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. లవ్ యూ బంగారం టీమ్ ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ షో చాలా ఫన్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేద్దామని వచ్చాను. ఎస్, అంటే మీ డైరెక్టర్ కష్టపెట్టినట్టు మేము కష్టపెట్టాము. సో అంతా సింపుల్ గా హ్యాపీగా జరిగింది. ఓకే, సో వెల్కమ్ టు అవర్ షో. అండ్ బి టీమ్ నుంచి నా పేరు తనుజ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ సంక్రాంతి. హోప్ నేను ఈ షో ఎంజాయ్ చేస్తానని ఇప్పుడు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. మిమ్మల్ని కూడా మూవీలో మేము అందరం చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. మీరు కూడా తెలుగు అమ్మాయినే. ఎంత ఆనందంగా ఉందిరా ప్రదీప్ నీకు. ఓకే, సో గురుగారు. నేను డివి అండి. లవ్ యూ బంగారం టీం తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మా ప్రదీప్ గారు ఆడుకుంటారు. అయ్యో, అండ్ మీ నలుగురు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇందులో యాక్చువల్గా మూవీ విశేషాలు మనం రౌండ్ వైజ్ మెల్లగా మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ముందుగా ఫస్ట్ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా షోలో. ఫస్ట్ రౌండ్ అత్తకి పెళ్లి చూపులు. ఓకే, సో పెళ్లి కొడుకు గారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పెళ్లి చూపుల మీద మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు? పెళ్లి చూపుల మీద చూడాలి, అమ్మాయిని చూసి చెప్తాను ఎలా ఉందో. ఎన్నో పెళ్లి చూపులు ఇది? ఫస్ట్దే. ఓకే, సో ఫస్ట్దే కాబట్టి బెస్ట్ ఉండాలని కోరుకుందాం. బెస్ట్ ఉండాలి. పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. నాతో ఏకమవ్వగా చలే రేగి సెగల్లె మారేనా నువ్వే నాతో లీనమవ్వగా మృగేయదే. ఈయన మమ్మీ, ఆయన డాడీ, మధ్యలో పెళ్లి కూతురు. ఓన్లీ వన్ డాటర్ తెలుసా? ఓన్లీ వన్ డాటరా? చీప్ పెట్టక్కడ ఇప్పుడేనా పెళ్లి చూపులు అవ్వాలిగా తొందరే. ఓకే, సో పెళ్లి చూపులకి సిద్ధంగా ఉన్నారు పెళ్లి కూతురు. తలెత్తి చూడండి ఒకసారి పెళ్లి కొడుకుని. చూడరా? అయ్యో చూడండి. మీ పేరు? ఏం లేదమ్మా, ఫస్ట్ టైం కదా కొంచెం మగుమాట పెడుతున్నాడు అంతే. ఈ మధ్య అమ్మాయిలకు సిగ్గు లేకపోవడమే అండి ఫ్యాషన్. మమ్మీ మాట్లాడచ్చా? ఎప్పుడు పర్మిషన్ తీసుకునే మాట్లాడతావా అమ్మా? సినిమాకి కూడా అలానే వెళ్తావా? నాటి మీ మమ్మీ సౌండ్ ఎందుకు బాగా తేడాగా వస్తుంది? మాది ఒక పద్ధతి అయిన ఫ్యామిలీలే, మీకు తెలీదు. మీరు మీ అమ్మాయిని అస్తమానం అలా కొట్టకండి, సిగ్గుపడుతుంది. మీ అమ్మాయితో కొంచెం మాట్లాడొచ్చా? అయ్యో అల్లుడు గారు, బేసిక్ గా మాట్లాడండి, మీరు చాలా స్మార్ట్ ఉన్నారుగా. కొంచెం తలెత్తి చూడరా? మీ పేరు? శ్రావ్య. చాలా నైస్ నేమ్ కదా. నా పేరు తెలుసా? మమ్మీ అడగల? అబ్బా అడుగు కొన్నా. మీ పేరు? రాహుల్. ఓ స్వీట్ నేమ్. థ్యాంక్ యూ. అదేంటి రాహుల్ అన్నప్పుడు స్వీట్ నేమ్ అన్నారు కానీ శ్రావ్య అన్నప్పుడు మీరు ఎవరు రియాక్ట్ అవ్వలేదు? శ్రావ్యలోనే ఉంది స్వీట్, అందుకే అంత స్వీట్ గా ఉంది. అల్లుడు గారు బాగా జోకులు వేస్తారు, పేలట్లేదు. కాకపోతే ఏం చదువుకున్నారు? మమ్మీ చెప్పనా? చెప్పు. నువ్వు బీటెక్ ఫైనల్ అయ్యావు కదా, ఒకసారి ఫైనల్ ఇయర్ లో ఫైల్ అయ్యావుక, అది కూడా చెప్పాయి. బీటెక్ లో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే. అలా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే సబ్జెక్టుల గురించి. ఎందుకంటే మాదొక పద్ధతి అయిన ఫ్యామిలీలే, అందుకని తెలుస్తుంది. అర్థమైపోయింది నాకు. మీరు కూడా స్మార్ట్ గా ఉన్నారుగా. మీరు చూసిన వాళ్ళందరూ స్మార్ట్ అనకండి, అంకుల్ ఫీల్ అవుతున్నాడు అక్కడ. సారీ అండి. వంటలు వచ్చా? అదే తినడం వచ్చా అని అడుగుతున్నారు అల్లుడు గారు. అయ్యో కాదు, వంటలు వచ్చా? వంటలా? అది మరి చికెన్ బిర్యానీ చేశాడు ఒకసారి. 3 days అయినా చికెన్ బాయిల్ అవ్వలేదు తెలుసా, అంత బాగా చేశాడు. ఆ తర్వాత నుంచి అన్ని హోటల్స్ లోనే. ఏంటి మా అమ్మాయిని అంత కష్టపెడతారా మీరు ముందు? అంటే వాళ్ళ ఇంట్లో మొగాళ్ళు వంట చేయడం అలవాటు. మీకు పాడడం వచ్చా? చాలా బాగా పాడుతుంది మా అమ్మాయి. ఒక పాట పాడరా? రారా. ఎక్కడికి రావాలా? ఇది పెళ్లి చూపులు, బెడ్రూమ్ కా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా నర్వస్ గా ఉన్నానండి. అయ్యో, మీ నర్వస్ పోవాలంటే ఇప్పుడు పెళ్లి కొడుకు చేత పాట పాడిద్దాం.
ప్లీజ్ Best అండి కదా? వద్దండి, అబ్బాయిలు పాడితే బాగుండదు, అమ్మాయిలే పాడాలి. 2014 అండి. వద్దండి. ఏమండి అల్లుడు గారు మీరు పాడొచ్చుగా. చూసింది సూదల్లే, నవ్వింది పువ్వల్లే, నీలకు దిగి వచ్చిన తారల్లే. స్వీట్ వాయిస్ కదా. అల్లుడు గారు బాగా పాడతారు పాటలు. అబ్బా, thanks మరి అండి. అంత ఫీల్ ఇది ఏ చిత్రం నందుడు? మా చిత్రమేనండి. మీ చిత్రమే. Love You లవ్ యూ బంగారం మూవీ రీసెంట్ గా వచ్చింది. ఆ మూవీలో పాట మీరు పాడారు. ఇప్పుడు ఆ మూవీ చూసారా? చూస్తాం. పాటలు విన్నారా? ఆ సినిమాలో హీరో చాలా బాగున్నాడని తెలిసింది మాకు. ఆ అబ్బాయి పేరు కూడా సేమ్ మీ పేరే, రాహుల్ అని. రాహుల్. యా, కానీ మీరేమంటారు? హీరోయిన్ చాలా బాగాలేదు. అయ్యి బాబోయ్, హీరోయిన్ చాలా అందగత్త. మీరు ఈ మధ్య లేడీస్ కూడా చూస్తున్నారా? ఏంటండి ప్రదీప్ గారు, అందరి కళ్ళు నా మీదే పడ్డాయి. అబ్బా, మీరు ఒక్కళ్ళే మరి తేడాగా ఉన్నారు ఇక్కడ. ఓకే, వెరీ గుడ్, సూపర్. మీ పెళ్లి చూపులు సూపర్ గా జరిగాయి. అండ్ మీ మూవీలో పెళ్లి చూపులు సీన్ ఉందన్నారు కదా, సో మాకు ఆ సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే బేసిక్లీ దట్ వాజ్ ద ఫస్ట్ షాట్. ఆ సీన్లో నాకు పెద్ద ఏం డైలాగ్ లేవు. బేసిక్లీ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. నేను చాలా నర్వస్గా ఉండే. అమ్మాయి ఫస్ట్ డే, న్యూ యాక్ట్రెస్, డెబ్యూ యాక్ట్రెస్, అండ్ ఫస్ట్ డే షూటింగ్ చాలా ఫాస్ట్. అంటే కానీ ఆ సీన్ చాలా బాగా వచ్చింది. అమ్మాయి చాలా బాగా చేసింది. అది ప్రోమోలో కూడా అది ఒక చిన్న బిట్ వేశారు. సో మంచి డైలాగ్స్. షీ కెన్ యాక్చువల్లీ సే ద డైలాగ్స్ ఇఫ్ షీ రిమెంబర్స్ ద డైలాగ్స్. నువ్వు స్టార్ట్ చేయి. మీ పేరు? మీనాక్షి. ఓహో, నాను అని పిలుచుకోనా? నాను అంటే నన్ను ఇష్టపడే నువ్వు. మీ ఇష్టం. ఏంటి మాట్లాడరా ఇంకా? మీరు చెప్పండి. పెళ్ళాయ కాడది వంటింటి కుందేలు, పడగ్గది బాన్స అన్నావంటే కుడికాడు ఎడంకి, ఎడంకాలు కుడికేసి తొక్కేస్తా. ఏంటి? టేక్ ఓకే, ప్యాకప్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పెళ్లి చూపులు ఇలా జరిగాయంటే నెక్స్ట్ వాళ్ళు పెళ్లి చూపులు తలుచుకుంటేనే భయం వేస్తుంది నాకు. ఓకే, పెళ్లి కొడుకు గారు చాలా ఆనందంగా ఉన్నారు. ఫైనల్ గా మీకు పెళ్లి అవుతుందని ఆనందం నాకు అర్థమైంది. సో పాత గర్ల్ ఫ్రెండ్స్ గురించి అవేం మాట్లాడకండి ఇక్కడ. ముందు పెళ్లి చూపుల గురించి ఏం మాట్లాడకండి. అలాగే. సో ఆ అమ్మాయి కాస్త స్పెషల్గా ఉంటుంది. స్పెషల్గా మీకోసం వెతికి తెచ్చాం ఈ సంబంధాన్ని. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి మీరు. ఓకేనా? పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. చెలియా 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 చెలియా. పెళ్లి కూతురు వచ్చింది, మధ్యలో ఉంది కాబట్టి పెళ్లి కొడుకు గారు మీరు అడుగుదాం అనుకున్న ప్రశ్నలు అడగండి. అమ్మాయి బాగానే ఉంది, కాకపోతే ఎందుకు అలా మెలికలు తిరిగిపోతుంది? పెళ్లి కూతురు గారు అటు ఇటు చూస్తారేంటండి? స్ట్రైట్ మమ్మీ ఇలాంటివన్నీ నాకు అలవాట్లేదని తెలుసుకోదా? నువ్వు ఇంకా ఆపు, పెళ్లి కూతుర్ని చూడు. నేను చూడండి డాడీ. పర్లేదు చూడు. చూడు. అక్కడ 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 అక్కడ. అమ్మాయికి ఏమైనా కళ్ళ ప్రాబ్లం ఉందా? లేదండి బాగా చూస్తాడు. లేదు, అబ్బాయిని స్ట్రైట్ గా చూడలేదు అమ్మాయి, కొంచెం సైడ్ నుంచి చూస్తే గానీ కనపడదు. మీకు వంట చేయడం వచ్చా? నాకు రోజు చికెన్ బిర్యానీ తప్ప నేను వేరేవేం తిన్నా. అబ్బా, సేమ్ టు యూ. నాకు కూడా నాన్ వెజ్ అంటే పిచ్చి ఇష్టం తెలుసా? ముక్కలేందే. ముక్కలేంది అసలు లోపలికి వెళ్ళేది తెలుసా? అసలు ఒకసారి తల ఇట్లా పైకి లేపిన చూడండి. చూడు. మళ్ళా మీరు 10 సార్లు అడగరుగా? అడగదు. ఇంకొకసారి చూస్తే ఇంకా అంతే. మమ్మీ నేను భయంకరమైన అంతగత్తాను కదా. సరే, ఒక పాట పాడమని చెప్పండి మీ అమ్మాయిని. పాట పాడమని చెప్పండి. పాట డాన్స్ చేస్తుంది. అంటే వద్దు, ఇప్పుడు హెల్త్ రీజన్స్ ప్రకారం ఇప్పుడు ఓన్లీ సాంగ్ వరకు బాబవి నువ్వు బామని నేను, నా పాట పంచా. మా అమ్మాయి చాలా బాగా పాడింది కదా. చాలా బాగా పాడిందండి అసలు. ఎంత బాగా పాడిందో, 2 పాటలు ఎంత బాగా కలిపిందో, చాలా బాగుంది. ఇప్పుడు పెళ్లి కొడుకు పాట పాడతారు. నాలో ఉన్న ప్రేమ నీ ప్రేమ అంట. నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా. డాడీ నాకు మా ఆయన బాగా నచ్చాడు. అప్పుడే మీ ఆయన, పాపం మీ ఆయన. వెరీ గుడ్. అండ్ సో మనం పాత్రలోంచి బయటకు వచ్చేద్దామే, సేఫ్గా ఉంటుంది. సో లవ్ యూ బంగారంలో మీరు చేస్తున్న క్యారెక్టర్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోవర్ధన్ రెడ్డి గారికి ఇంత 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 పెద్ద థ్యాంక్స్. బేసిక్గా ఒక డెబ్యూ కమెడియన్గా ఎవరికి రాని ఒక గొప్ప ఆపర్చునిటీని గోవి గారు ఇచ్చారు. ఒక వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయ్యే ఈ క్యారెక్టర్ ఫెన్సింగ్లో ఒక సెలబ్రిటీ తోటి నా క్యారెక్టర్ ఎండ్ చేశారు.
నా మాంటేజ్ మీద వాయిస్ ఓవర్ వస్తుంటుంది, మీ క్యారెక్టరేషన్ తెలిసిపోతుంది. వీడి పేరు FB, ఫేస్బుక్ అనుకుంటున్నారా? ఫిరంగి బాల, ఫిరంగిలా దూసుకెళ్లే ఫిరంగి బాల. వీళ్ళమ్మ వీళ్ళ నాన్న వీడికి పేరు పెట్టారు, కానీ సొసైటీ వీడిని ప్రస్టేట్ బాల అని పిలుస్తుంది. సినిమా తీస్తున్న నాతో సహా చూస్తున్న మీ అందరికీ కథకు సంబంధం లేకుండా వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు. అసలు వీడి ప్రెస్టేషన్ ఏంటో చూడండి. సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండి. అండ్ ఎంతో సక్సెస్ఫుల్ అయ్యి ఇంకా ఇలాంటి సూపర్ హిట్ మూవీస్లో వర్క్ చేయాలని కోరుకుంటున్నాము. ఓకే, ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం మనం. రెండు టీంలకి 5 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. కమాన్. పెళ్లి చూపులు ఇలా కూడా జరుగుతాయనే విషయం నాకు ఈ రోజే తెలిసింది. చాలా బాగుంది నిజంగా, చాలా వెరైటీగా. లవ్ యూ బంగారం టీం మనతో ఉన్నారు అండ్ సరదాగా ఫస్ట్ రౌండ్ ఆడాము ఇప్పుడే, అండ్ రెండో రౌండ్ ఆడబోతున్నాం. సో వాళ్ళకి ఎంత భయంగా ఉందో మాకు అంతే భయంగా ఉంది. రెండో రౌండ్లో ఇప్పుడు పాటలు వస్తే ఆ పాటలు డాన్స్ చేయబోతున్నాం మనం. రెండు కళ్ళు సాలవంట, రెండు కళ్ళు సాలవంట నిన్ను చూడనీకి, కష్టపడ్డంతో బ్రహ్మ నిన్ను చెయ్యనీకి. నన్ను పొగడు మాకు బుట్టలోను వెయ్యనీకి, నా గుండెలోకి కన్న మీద దూరనీకి. మొన్న మూడొచ్చి నిన్న ముద్దొచ్చి ఎలా నీ వెనక పడ్డాను మీనాచ్చి. మొన్న మూడొచ్చి నిన్న ముద్దొచ్చి ఎలా నీ వెనక పడ్డాను మీనాచ్చి. రెండు కళ్ళు సాలవంట. కోర చూపులు నాయత కోసే మన్మథ బాణాలై, కాటుక కన్నులు కస్సున లాగెను చెలిన హృదయాన్నే. నీ వలపే కసిరేగించే నీ సొగసే పెను ఉప్పెన రేపే. ఏలా ఈ దూరం ఇచ్చే కాసింత వయ్యారం, చాలే నీ పందం వచ్చాయి చేద్దాం జాగారం. నన్ను పొగడు మాకు బుట్టలోను వెయ్యనీకి, నా గుండెలోకి కన్న మీద దూరనీకి. వెరీ గుడ్, చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. అండ్ ఇంత మంచి సాంగ్ కి అంటే యూనో ఇట్ సైడ్ ఒక జోడీ డాన్స్ చేస్తుంటే, అండ్ ఇట్ సైడ్ ఈ జోడీ డాన్స్ చేస్తుంటే ఇంకా చాలా వెరైటీగా ఉంది. అండ్ ఆయన మొత్తం చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ముగ్గురిని కలిపారు ఆ డాన్స్ లో. రొమాంటిక్ సాంగ్ కూడా ఇలా చేయాలని అలాంటి థాట్ మీకు వచ్చింది చూసారు, ఇన్నోవేటివ్ గా. పాప భయపడిందంటే ఆ రేంజ్ లో డాన్స్ చేశారు మీరు. సో ఫస్ట్ సాంగ్ కి ఎవరు ఆగలేదు కాబట్టి ఎవరికి పాయింట్ రాలేదు. వెరీ గుడ్. అంటే పాట అంత బాగుంది, మరి మనం ఏం చేయగలం, విజిల్ సౌండ్ వినపడదు. సో ఈ మూవీకి మ్యూజిక్ ఎవరు చేశారు రాహుల్? బేసికలీ మాహిత్ చేశాడు. ఇట్స్ హిస్ డెబ్యూ మూవీ. మన చక్రీ సార్ బ్రదర్, అతను ఓన్ బ్రదర్. సో బేసికలీ 6 సాంగ్స్ ఇచ్చారు ఈ సినిమాకి, చాలా బాగా ఇచ్చారు. అలానే మా డైరెక్టర్ చాలా బాగా ఎంచుకున్నారు సాంగ్స్. సో ఇట్స్ కమ్ అవుట్ రియలీ గుడ్. అంటే మేము వీ షాట్ 1 సెట్ సాంగ్ అండ్ వీ షాట్ 2 సాంగ్స్ ఇన్ వైజాగ్. ఒకటి వైజాగ్లో, ఒకటి చువాలో. ఇప్పుడు మీరు విన్న సాంగ్ వీ షాట్ ఇట్ ఇన్ చువా. వండర్ఫుల్, సూపర్. సో ఆల్రెడీ ఒక పాట విన్నాం కదా, ఇంకో పాట కూడా విన్నాం. ఓకే, వెరీ గుడ్. సెకండ్ సాంగ్. Yo, all the party people in the house, get ready to rock and roll. Here I come. Let's go. వెరీ గుడ్, సూపర్. బోత్ ద లేడీస్ సూపర్ గా డాన్స్ చేశారు. అండ్ మేము మ్యాచ్ చేయడం చాలా ట్రై చేసాం, కానీ సూపర్ డాన్స్. వెరీ గుడ్, సూపర్. అసలు ఆయన మొత్తం జెంట్ స్టెప్స్, లేడీ స్టెప్స్, ఓకే, అటు మధ్యలో అన్ని స్టెప్స్ కవర్ చేశారు. బట్ వండర్ఫుల్ సార్, సూపర్ ఎనర్జీ.
అండ్ సో ఈ మూవీలో ఇంకో సాంగ్ కూడా మనం విన్నాం. దిస్ ఇస్ అన్ ఐటమ్ నెంబర్ అనుకుంటా. Yeah. సో దిస్ వాజ్ షార్ట్ ఇక్కడే. We shot it in, it's a set song. It's the most expensive song in our film. ఓహో, చాలా బాగా తీశారు. బ్యూటిఫుల్ సెట్. ఓకే. ఇట్స్ అ నైట్ సాంగ్. సో ద బ్యూటీ ఆఫ్ దిస్ సాంగ్ అంటే ఒక సీన్ నడుస్తుంది, ఇంపార్టెంట్ క్రూషియల్ సీన్ ఫిల్మ్ లో. ఇట్ కమ్స్ టువర్డ్స్ ద సెకండ్ హాఫ్. సో ఎవరు పెర్ఫార్మ్ చేశారు ఈ సాంగ్? సంజన అనే ఒక అమ్మాయి చేసింది. చూసారా, ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటే ఇది సెట్ బాగుంది, సాంగ్ బాగుంది, సీన్ బాగుంది అంటారు. మీకు ఈ సాంగ్ I like this movie because it comes in the second half and the film takes a very interesting twist and turns untadi. Okay. So it comes in a very crucial part of the heroine birthday song ఇది. ఓ మీ బర్త్డే? థ్యాంక్ యూ. సినిమాలో అప్పుడు ఆ పాట వచ్చినప్పుడు అప్పుడు ఆ పాట మనకి పార్టీ ఇస్తారు, మనం కంగారు పెట్టుకోవద్దు. సో సెకండ్ సాంగ్ అయిపోయింది, నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వీళ్ళే డాన్స్ చేస్తారు. యా ఇప్పుడు వాళ్ళే సార్. యా మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ సాంగ్. చూసింది సూదల్లే నవ్వింది పువ్వల్లే నేలకు దిగి వచ్చిన తారల్లే పారేటి ఏరల్లే మెరిసేటి మెరుపల్లే నిలువెల్లా తడిపే చినుకల్లే రోజునే సాగేదారుంది తన రాకే నింపే రంగుంది తన వల్లే పాలే కలదండి. ఆహా, ఇంత రొమాంటిక్ సాంగ్ కూడా ఇలా చేయాలని నాకు తెలియదు. వెరీ గుడ్, సూపర్. యాక్చువల్లీ నేను చాలా నర్వస్ అయిపోతున్నా. అతని పర్ఫార్మెన్స్ చేసి అన్ని స్టెప్లు మర్చిపోయి. అంటే ఇదే సినిమాని జపనీస్ లో కానీ చైనీస్ లో కానీ తీస్తే సేమ్ స్టెప్స్ వాడచ్చు, హీరోగా మీరు వాడేయచ్చు. వెరీ గుడ్, సూపర్. అన్ని హీరో డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ అన్ని. కానీ ఈయన కొరియోగ్రాఫ్ చేసిన పద్ధతికి హీరోయిన్ చాలా ఆనందపడింది. వద్దు. సో ఇక్కడతో థర్డ్ సాంగ్ కూడా ఫినిష్ అయిపోయింది అండ్ సూపర్ గా డాన్స్ చేశారు. ఈ సాంగ్ కూడా ఇద్దరు ఆగారు. వెరీ గుడ్, సూపర్. అండ్ సాంగ్స్ అన్ని సూపర్ హిట్ ఉన్నాయి అండ్ చాలా బాగా ఎంటర్టైన్ చేయబోతున్నాయని అర్థమవుతోంది. అండ్ ఇప్పుడు మీరు శాంపుల్ గా డాన్స్ చేస్తేనే ఇంత బాగుంది. ఫుట్ ట్యాపింగ్ నెంబర్స్ ఆనందం చూడండి. సో ఒరిజినల్ గా మీరు ఎంత బాగా పర్ఫార్మ్ చేశారో అర్థమవుతుంది. ఇంకో వన్ మోర్ లాస్ట్ సాంగ్ కి పర్ఫార్మ్ చేద్దాం. ఓకే, లాస్ట్ సాంగ్. నాతో ఏకమవ్వగా చలే రేగి సెగల్లే మారేనా నువ్వే నాలో లీనమవ్వగా మోగేయదే శృంగార వీణలా చినిపిగా ఊహలే నందిరా తనువునే సూటిగా తాకెరే ఊరగా చూపులింకా ఆపలేక వయసులింకా ఓపలేక చీకటింట చేరువమ్మనా చూపులింకా ఆపలేక వయసులింకా ఓపలేక చీకటింట చేరువమ్మనా నువ్వే నాతో ఏకమవ్వగా చలేరేగి సెగల్లే మారేనా. ఆయన హీరోతో స్టార్ట్ చేసి హీరోయిన్ దాకా వెళ్ళిపోయాడు ఆయన. సో మేము విజిల్ వేసాం కాబట్టి ఆగాం. వెరీ గుడ్, సూపర్. నలుగురికి థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఇంతకీ మన కెప్టెన్ ఆఫ్ ది షిప్ మన మూవీ డైరెక్టర్ని మీరు ఇన్వైట్ చేస్తే ఆయన కూడా మేము ఇక్కడ చూడాలనుకుంటున్నాం, ఆయనతో కూడా మాట్లాడాలనుకుంటున్నాం. గోవి గారు వచ్చేసేయండి. సో వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ టు ఇన్వైట్ మీ హియర్. అయినా బ్రదర్ ఏంటి స్టెప్పులు బ్రదర్ అవి? అది చూసింది చూదలే సాంగ్ అసలు మీరిద్దరు డాన్స్ చేస్తుంటే చూస్తుంటే నేను నిజంగా స్టెప్స్ పెడితే బాగుండేది అనిపిస్తుంది. యాక్చువల్లీ అది మౌంటేజ్ సాంగ్. యాక్చువల్లీ దర్ విల్ బి నో స్టెప్స్ అన్ దట్ సాంగ్, బట్ దే డిడ్ వెల్. ఇట్లాంటి కంటెంట్ ఉన్న కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేసి దీన్ని బిగ్ స్క్రీన్ మీద తీసుకురావడం అనేది
ఇట్స్ ఈజ్ ఐడియా ఓన్లీ. అండ్ లవ్ యూ బంగారం టైటిల్ కూడా ఆయన ఇచ్చారు. ఐ విష్ వెరీ హ్యాపీ సంక్రాంతి టు జీటీవీ ప్రేక్షకులు. 2 రౌండ్స్ నిజంగా ఇప్పటివరకు మా ఎపిసోడ్స్ లో జరగనట్టు జరిగాయి అన్ని రౌండ్స్. 2 రౌండ్స్ అలా జరిగి ఇప్పుడు 3rd రౌండ్ ఎలా జరగబోద్దని ఆనందంగా ఉంది. సో ఈ రౌండ్ మౌనవ్రతం రౌండ్. ఇందులో ఒకళ్ళు చేస్తారు, ఇంకోళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు. సో రాహుల్ రెడీ? ఎస్. ఫస్ట్ కార్డ్ హార్ట్, గుండె, హృదయం. ఇప్పుడు ఇద్దరున్నారు అనుకోండి. 2 letters. ఒకడు పోయాడు, 2 second. ఇంకోడు వచ్చాడు. Second word. ఇప్పుడు మొత్తం ముగ్గురు. నేను, నువ్వు, నేను కూడా ఉన్నానా? Is it a triangular story? No. 3rd word. చవ్వి. విను, అమ్మా. నేను చెప్పేది విను. నీకు అసలు అర్థం కావట్లే. ఇప్పుడు టై వేసుకుని నేను పెళ్లి కూతురు. లవ్, లవ్ యూ. బంగారు. సూపర్, గుడ్ జాబ్, వండర్ఫుల్. ఇది అంటే బంగారం అంటే రోల్డ్ గోల్డ్ ఏమో, అందుకని కరెక్ట్ అవ్వలేదు ఆవిడ. నేనేం చేయను. ఓకే, సూపర్. సినిమా టైటిల్ చెప్పడానికి ఆయన పాపం చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ గుడ్, వెల్ డన్. సో లెట్స్ సీ ద సెకండ్ కార్డ్. ఓకే, సెకండ్ కార్డ్. పెళ్లి. కాదు బంగారం. ఫస్ట్ వర్డ్ పెళ్లి, సెకండ్ వర్డ్ సిగ్గు. పెళ్లి, పెళ్లి చూపులు. యాక్చువల్లీ ఆయన సినిమాలో ఏం జరిగిందో ఆ పెళ్లి చూపుల సీన్ అది, అంటే ఎడంకాలు కుడికాలకి ఎడంకేసి తొక్కుతా ఉంది కదా ఆవిడ. దట్ తొక్కుడు డైలాగ్. ఎస్, వెరీ గుడ్. పెళ్లి చూపులు రైట్ ఆన్సర్. మీకు ఇచ్చిన 2 chances లో 2 points తీసుకొచ్చారు. మరి ఇవిడ ఏం చేస్తారో చూద్దాం. ఎక్స్చేంజ్. ఓకే, రెడీయా? 3rd కార్డ్. బలం, కళ్ళద్దాలు, టైసన్. రైట్ ఆన్సర్. సూపర్, ఎస్. అమ్మయ్య. ఆవిడ టైసన్ అంటే దట్ బాడీ బిల్డర్ అయినా. ఈ గ్లాసెస్ చూపించింది కదా. అండ్ ఫస్ట్ సినిమా అని కూడా చూపించారు, చాలా ట్రై చేశారు. ఇంకా టైసన్ లాగా చెవులు కొరుకుతారేమో అనుకున్నారు. బాక్సింగ్, గుడ్ వన్. 3rd కార్డ్ కూడా అయిపోయింది. 4th కార్డ్. నువ్వు, మీ, చౌపోగులు, సారీ, లవ్ బ్రేక్, లవ్ హార్ట్, లవ్ గుండా, లవ్ యూ సిల్వర్, లవ్ యూ బంగారు. నెక్స్ట్ మూవీ నాతో చేస్తారా? నా డేట్స్ లేవు. దోస్తానా. ఏయ్, వెళ్ళిపోయింది కార్డు. ఏంటి? మదర్. సెకండ్ హీరో అని చెప్తున్నా. రాజీ అని చెప్పేసారా? అదే కదా. లేకపోతే నువ్వు ఇంకొక అబ్బాయితో లవ్ చేస్తున్నాను. అదే చెప్పింది ఆవిడ. నువ్వు జంపు, నేను ఇంకోడు ఇది అని ఇలా చూపించింది ఆవిడ. నీకే అర్థం కాలేదు పాపం, అమాయకుడివి. సో 4 ఆప్షన్స్ లో 3 కరెక్ట్ గా చెప్పారు. 3 points. మీరేం టెన్షన్ పడకండి. మీ పరిస్థితి ఎలా ఉంటే మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. రండి మాస్టారు, రండి మేడం. ఓకే, మా లవ్ యూ బంగారం టీం నుంచి మరో డివి రెడీగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళిద్దరు డాన్స్ చేయడం చూశారు మీరందరూ. నేను అప్పటి నుంచి లైట్ గా మానసిక పరిస్థితి దెబ్బతింది. సో ఇప్పుడు ఈ రౌండ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ కార్డ్. గోవి. ఏం సౌండ్? డైరెక్టరు. ఇంకొక చెయ్యి, ఇది తప్ప. అయ్యే మళ్ళీ అంటావు ఏంట్రా బాబు? డైరెక్టర్. పేరా? ప్రొడ్యూసర్. ఏమైనా మారుతి? అది నేను ఒక ఛాన్స్ నేను చేస్తాను. యాక్షన్. యాక్షన్ అంటే ఏంది? యాక్షన్ కాదా? అంటే యాక్షన్ అనే విషయం నాకు తెలిసి ఇది చూసిన తర్వాత నెక్స్ట్ సినిమాలు చేస్తున్న డైరెక్టర్లు అందరూ ఆర్టిస్టులు అందరూ రెడీ. కానీ కెమెరా రోల్ అంటారు.
అనగానే అందరూ యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు ఎవరు నెక్స్ట్ నుంచి. పోన్లేండి, ఏం పర్లేదు, ఇంకా మన దగ్గర 3 కార్డులు ఉన్నాయి. వెరీ వెల్ ట్రైడ్. రెండో కార్డ్. వా కమీడియన్. రైట్ ఆన్సర్. సూపర్ అండి, వండర్ఫుల్. సో 2 ఛాన్సెస్ లో 1 కరెక్ట్ వచ్చింది కాబట్టి మరి వీళ్ళు ఎన్ని మార్కులు తీసుకొస్తారో చూద్దాం. మీరిటు ఏంటి ఆనందం ఏంటి? ఇంకేమో చెప్పడం మొదలెట్లేదుగా. నీ కాన్ఫిడెన్స్ ఎందుకు ఇలా ఉంది? కాదు, ఇంత బాగా యాక్ట్ చేస్తున్నారు కదా, మూవీలో కూడా ఎన్నో సీన్స్ యాక్ట్ చేస్తుంటారు. ఏదైనా మీకు తెలిసిన డైలాగ్ కానీ ఏదైనా సంథింగ్ మా అందరి కోసం. మరి మా డైరెక్టర్ గారు పర్మిషన్ కావాలి. అవునా సార్? ఓకే 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 అంట. నా ఇంట్రడక్షన్ సీన్లో మిడిల్ ఆఫ్లో ఒక సాఫ్ట్వేర్ పర్సన్ వచ్చి గెలుపుతాడు. నాకు క్యూ ఇవ్వాలి. రియల్ అయిన క్యూ ఇస్తే మీరు చెప్తా. నాకు అలాంటి చాలా ఇంట్రెస్ట్. యా ప్లీజ్. ఇప్పుడు నా పాత్ర ఏంటి? రియల్లీ అనాలి బాబు. టచ్ రియల్లీ అంటే చాలు, నేను చెప్పేస్తా మొత్తం డైలాగ్. నాకు డైలాగ్ రియల్లీ ఒకటే ఉంది. చాలు దానికి నేను రెడీ అవ్వడం ఎందుకు? ఓకే రియల్లీ రియల్లీ అంటారా? రియల్లీ మీకోసం మాల్స్ కట్టారా? బాల్స్ బుర్వా ఆ కొనేది అక్కడికి వెళ్ళి దొబ్బించుకోవచ్చు కదరా. రే సాటర్డే సండే ఏంటంటే చాలరా, రోడ్లు ఎక్కేసి రేట్లు పెంచి మాలాంటి బతకుండా చేస్తున్నారు కదరా. రే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సునామీ కన్నా డేంజర్ రా. రే సునామీ వస్తే కొంతమంది పోతారు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ దొబ్బిందా మీలాంటి వాళ్ళు మొత్తం ప్రపంచంలో సంకన అయిపోతారా. రే నీకు ఇంకో విషయం తెలిసిన, 100కి మీకు తేడా 0 అనుకుంటున్నారా? మధ్యలో చాలా ఉందిరా. నువ్వు చిల్ మ్యాన్ చిల్ అని ఇప్పుడు ఎందుకంటే రియల్లీ అన్నందుకే చిల్ అనుకోతే చిల్ మ్యాన్ చిల్. అవునరా, నీ వల్ల మా జోబులు చిల్లే. రే మీ సాఫ్ట్వేర్ గబ్బునాయాలరా. మీకేమో ప్రసాద్ మల్టీప్లెక్స్లు ఐమెక్స్లు, మాకేమో మూసాపేటలో లక్ష్మీ కళ శశికళ థియేటర్లు, మీకేమో డిస్కో తక్కులు పబ్బులు, మాకేమో ధనలక్ష్మి వెయిన్స్ సవేరా బార్లు, మీకేం పిజ్జా కార్నర్లు కాఫీ షాపులు, మాకేం పానీపూరి బండ్లు ఇరానీ కేఫ్లు. రే మాకు సరదాగా దూలకి మీ వైపుకి వస్తే మీ రేట్లకు మా ఆస్తులే అమ్ముకోవాలి కదరా. నేను యాక్ట్ చేసినట్లేదు, నా మీద ఉన్న కష్టంతా తీర్చినట్టు అనిపిస్తుంది. కానీ చాలా బాగా చేశారు. దేవుడి నేను సాఫ్ట్వేర్ కాదు కాబట్టి బతికాను నేను. ఓకే వెరీ గుడ్ సూపర్. అండ్ ఇప్పుడు మీ ఛాన్స్. 3rd కార్డ్. సిగ్గు, బెదురు, చలి, జ్వరమా, టెన్షను. చూసావా ఎలా చెప్పేశాను? ఏమిటి 1/2 గంట తర్వాత 30 పేర్లు లేపు అప్పుడు టెన్షన్ అంట. బట్ వెరీ వెల్ ట్రైడ్, వెరీ గుడ్ సూపర్. ఏ లాస్ట్ కార్డ్ రాబోతోంది, ఏం జరుగుతుందో చూద్దాం. 4th కార్డ్. నేనెవరా? సినిమాలోనా? ఫిరంగి బాలా. సారీ, కార్డు మీద ఎంత ఉందో అంతే చెప్పాలి. నేనా? జవాద్రపతి గవర్నమెంట్ టీచర్. నా బొంద ఎఫ్బి ఫిరంగి బాలా. 2 చక్రాలు, 1 గొట్టము, మధ్యలో బంతి. పేరు డి. ఓకే కంట్రోల్ 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 కంట్రోల్. ఓకే పోయింది కార్డ్ అక్కడ. కార్డు వెళ్ళిపోయిందా? నా పేరేంటని అడగచ్చు తెలుగులో. అర్థం ఆవిడ. సో ఫిరంగి అని ఉంది బోర్డు మీద. చెప్పేశాడు. చెప్పాము. బాలా ఎందుకు బాలా లేదు. సో ఫిరంగి అని అప్పటికే చెప్తారు. 2 చక్రాలు గొట్టం ఉంటుంది, బంతి ఎగురుతుంది. ఫిరంగి అయినప్పుడు ఇలా అనాలి. అంటే ఆవిడకి ఇలాంటివి అర్థం కానప్పుడు అన్నాడు ఎలా అర్థం అవుతాయి? వెరీ వెల్ రైట్. ఓకే కంగ్రాచులేషన్స్, 2 టీంలకి సేమ్ పాయింట్స్ వచ్చాయి. రండి. సో ఈ రౌండ్ కూడా సూపర్ గా ఆడారు. 3 రౌండ్స్ ఆడాం మనం. అండ్ 3 రౌండ్స్ ఆడాక ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ క్రికెట్ ఆడబోతున్నాం. సో ఇప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్ లో ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేయాలంటే మనం టాస్ చేసుకోవాలి. రైట్? ఓకే తలకాయ తోక? తోక. తోక. తోకేంటి? తలకాయ. వెరీ గుడ్ సూపర్. మీదే బ్యాటింగ్. సో టాస్ గెలిచారు, బ్యాటింగ్ వచ్చారు ఏ టీం నుంచి రాహుల్. అండ్ మీరు ఇప్పుడు 6 బాల్ బాల్ చేస్తారని. ఓకే ఇక్కడ పడితే 4, అక్కడ పడితే 6, ఇంకా బయట పడితే 8, నన్ను కొడితే 10. ఓకే ఫస్ట్ బాల్. కొత్త షాట్. 4 రన్స్. పాప కొంచెం మెల్లగా అయ్యమ్మా. వామ్మో 8 రన్స్. కొంచెం జాగ్రత్త, ఫ్యూచర్ లో సినిమా హీరోగా చేద్దాం అనుకుంటున్నాను. ఓకే రెండో బాల్. ఆయన వికెట్స్ మొత్తం కవర్ చేస్తారు. మనకు అవుతులే వేయమ్మా, తొందరగా అయిపోతే చాలు మనకి. 8 రన్స్. అమ్మయ్యా. మూడో బాల్. ఎటు వెళ్ళింది? 4.
6. ఐదో బాల్ 6. వెరీ గుడ్. దేవుడి దయ వల్ల 5 బాల్లో ఆడేశారు. అండ్ ఇంకొక బాల్ మిగిలింది. సో ఒక్క బాల్ ఆడే ముందు మాకు మీ సినిమా విశేషాలు చెప్తారా? సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? ఆకాష్ అండ్ క్యారెక్టర్ ఇట్ హ్యాస్ ఇన్నోసెన్స్, బట్ ఈవెన్ ఇన్ ఇన్నోసెంట్ పర్సన్లో కొంచెం ఇన్సెక్యూరిటీ అని ఉంటుంది. ఓకే. And it's not a negative quality, but sometimes it leads to a little bit of negativity. ఓకే. But from his side, and because to cover his insecurity, there's a lot of confidence which he projects. ఓకే. So there's a lot of లోపల ఎంత భయం ఉన్నా బాగా కాన్ఫిడెంట్ గా yeah, adi exactly. నా బతుకంతే. Yeah. So basically, he loves this girl, and he loves this girl. Ammai chala confident. She's very pretty. So an innocent guy falling in love with a pretty girl who is very confident. Adi basic story. What happens? Basically, cinema genre is a romantic thriller. So like Prema Katha Chitram Aarti garu is like a horror comedy gara. This has basic is comedy. There's comedy, definitely entertainment untadi. Adi kaakunda there's a romantic thriller. Concept is that. వండర్ఫుల్. అండ్ అతి త్వరలో మీ ముందుకు వస్తుంది లవ్ యూ బంగారం. ఎన్నో విషయాలు రాహుల్ చెప్పారు కాబట్టి తప్పకుండా చూడండి అండ్ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. లాస్ట్ బాల్ టు గో. మళ్ళీ సేమ్ ఆంటీ. వెరీ గుడ్. 6 రన్స్. ఏంటి ఆవిడ కొట్టినందుక ఆయన 6 కొట్టినందుక? నేను కొడతాను కాబట్టి. నువ్వు కొట్టలేను కాబట్టా. సో 6 బాల్లో రాహుల్ 38 రన్స్. వెరీ గుడ్. కదా మీరు బ్యాటింగ్. ఓకే. సో ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు బ్యాటింగ్ చేయడానికి. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఫస్ట్ బాల్ 6. సూపర్. రెండో బాల్ 4 రన్స్. ఓకే. థర్డ్ బాల్ సూపర్. మీరు క్యాచ్ పట్టుండకపోతే అది 4 రన్స్ అయ్యేది. మీరు క్యాచ్ పట్టినందుకు 6 రన్స్. ఓకే. 3 బాల్స్ అయిపోయాయి. ఫోర్త్ బాల్ బాగా ఆలోచించండి. ఫోర్త్ బాల్ 6. వెరీ గుడ్. 4 balls అప్. ఫిఫ్త్ బాల్ 8 రన్స్. సో 5 బాల్ ఇంకొక బాల్ ఉంది మీరు ఆడడానికి. అండ్ 5th బాల్ 8 రన్స్ కొట్టారు మీరు. సూపర్. చూసారా మళ్ళీ ఇంప్రూవ్ అయిపోయారు. లేదా మీరు మాకు కూడా కబుర్లు చెప్తారా? సినిమా కబుర్లు, సినిమా విశేషాలు. ఇందులో నా పేరు మీనాక్షి, కానీ రాహుల్ పిలిచేది నాను. నాను చాలా ప్రెట్టి క్యారెక్టర్ అనమాట ఫస్ట్లో. తర్వాత మెచ్యూర్డ్ కాన్ఫిడెంట్ గర్ల్గా అని ఫస్ట్ మూవీలో అన్ని వేరియేషన్స్ ఉమెన్కి ఉన్న అన్ని క్వాలిటీస్ చూపించేశారు మూవీలో. లిటిల్ పొసెసివ్నెస్, కొంచెం ప్రెట్టినెస్, నాటీ, కాన్ఫిడెన్స్ అన్ని. ఇంకా ఆయన అడిగింది రసాలు. ఎన్ని రసాలు అని అడిగారు. కాదు, నేను చెప్పింది లేడీస్ క్వాలిటీస్. ఓకే. ప్లీజ్ శాంతియుతంగా చేసుకుంటున్నా మా షోని. నువ్వు సెన్సార్ బోర్డు వాళ్ళకి చూపించేలా ఉన్నావు. ప్లీజ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. లాస్ట్ బాల్ టు గో. 4 రన్స్. సో 6 balls లో 34 రన్స్ చేశారు. వెరీ గుడ్ స్కోర్. అండ్ మీ ఇద్దరు కలిపి 72 రన్స్. సో మీరు 74 చేయాలి. మీరు బ్యాటింగ్కి వెళ్ళండి. 12 balls 74 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్కి దిగారు బీ టీమ్. ది లెజెండరీ బ్యాట్స్మెన్ వచ్చారు బ్యాటింగ్కి. సాధారణంగా రైట్ హ్యాండ్ ఆడతారు ఆయన. ఇవాళ కొంచెం మూడు బాగాలేక లెఫ్ట్ హ్యాండ్ ఆడబోతున్నారు. సో ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తమ్మా. ఫస్ట్ బాల్. మీకు ఫాస్ట్ బౌలింగ్ వచ్చా? నాకు ఏ బౌలింగ్ కాదు, స్లో బౌలింగ్. మీకు క్రికెట్ వచ్చా? ఫస్ట్ బాల్. అరే ఆట వేసుకెళ్ళండి రా. 8 రన్స్. సూపర్. అసలు ఆయన బ్యాట్ పట్టుకున్న విధానం చూస్తుంటే అసలు. రెండో బాల్. ఓరి బాబు, మా దగ్గర 12 బాల్లే ఉన్నాయి, కొంచెం మెల్లకొట్రా, మళ్ళీ ఎత్తుకుని తెచ్చుకోవాలి. మూడో బాల్. అదే మీరు కింద ఉన్నారు. 8 రన్స్. వెరీ గుడ్, సూపర్. నాలుగో బాల్. ఎయిట్ రన్స్. సూపర్. ఇప్పటివరకు ఎవరు అలా కూర్చోలేదు తెలుసా బ్యాటింగ్ అయ్యాక. ఐదో బాల్. 4 రన్స్. ఓకే, ఇంకా లాస్ట్ బాల్ ఉంది. లాస్ట్ బాల్ ఆడే ముందు యూనో ప్రొడ్యూసర్స్ గురించి. ఒక 20 సినిమాల్లో యాక్ట్ చేసి ఇప్పటివరకు గుర్తింపు రాని నన్ను ఒక సొంత బ్రదర్ లాగా హెల్ప్ చేశారు.
ఈ సినిమాకు ముందు ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో అని తెలియదు. బికాస్ ఆఫ్ గోవి అన్న తీసుకెళ్ళి ఇంట్రొడ్యూస్ చేశారు ఈ క్యారెక్టర్కి అబ్బాయి చేస్తాడని. వితౌట్ ఆడిషన్ నా క్యారెక్టర్ ఫైనల్ చేశారు. నేను మనస్ఫూర్తిగా నేను నమ్మే మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆయనకి ఈ జన్మంతా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, మారుతి సార్, లవ్ యూ. ఓకే, లాస్ట్ బాల్ టు గో. ఏది బాల్ ఏది? ఏది? 4 runs. ఓకే ఓకే, మా వాళ్ళందరూ వెనక ఆనందపడుతున్నారంటే అది 4 అయి ఉంటుంది గ్యారంటీ. 4 runs, వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మీ బ్యాటింగ్. గురువు గారు 6 బాల్లో 40 రన్లు కొట్టారు, వెరీ గుడ్ స్కోర్. ఇంకా మీరు 34 కొడితే చాలు. ఓకే, 34 కొట్టాలి 6 బాల్లో. ఫస్ట్ బాల్. ఫోర్ రన్స్, వెరీ గుడ్, సూపర్. ఫోర్ రన్స్, వెరీ గుడ్, సూపర్. ఫోర్ రన్స్, వెరీ గుడ్. 4వ బాల్. 6, సూపర్. 5వ బాల్. వెరీ గుడ్, సూపర్. 1 more 6. ఇక లాస్ట్ బాల్ ఉంది, సో లాస్ట్ బాల్ ఆడే ముందు నా క్యారెక్టర్ ఇందులో జెన్నీ, ఒక కార్పొరేట్ అమ్మాయి. సో చాలా మంది కనెక్ట్ అవుతారు. కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, కంప్లీట్లీ they'll get connected completely. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. లాస్ట్ బాల్ టు గో. 4 runs, వెరీ గుడ్, సూపర్. సో 6 బాల్లో మీరు 28 రన్స్ చేశారు, వెరీ గుడ్, సూపర్. సో మీ ఇద్దరు కలిసి 68. ఏంటి మ్యాక్స్ రాదా ఏంటి? మీ ఇద్దరు కలిసి 68 చేశారు, వీళ్ళిద్దరు కలిసి 72 చేశారు. కంగ్రాచులేషన్స్, కమ్ ఆన్, రండి. సూపర్ గా ఆడారు క్రికెట్, చాలా బాగా కొట్టారు షాట్స్. అండ్ అమ్మాయిలు అబ్బాయిలు చాలా బాగా ఆడిన తర్వాత మా లవ్ యూ బంగారం టీం వచ్చారు అండ్ మాతో సరదా కబుర్లు చెప్తున్నారు. సినిమాని ఆల్మోస్ట్ చాలా విషయాలు మాకు చెప్పారు. ఇంకా మేము తెర మీద చూడడం ఆలస్యం. ఇప్పుడు ఒక రౌండ్ ఆడుతున్నాం. చాలా సింపుల్ గా ఈ ప్లాస్టిక్ గ్లాసులతో మీరు గోడ కడతారు. 3 నిమిషాల టైంలో ఎన్ని గోడలైనా కట్టచ్చు మీరు. లేదు అలాంటి వాటిలో ఈ మధ్యన ఆ వాటితో కట్టినే పడిపోతున్నాయి. ఇంకెందుకు? 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 దాకా నుంచో పెట్టాలి. అండ్ అక్కడ దాకా నుంచుంటే 1 పాయింట్ వచ్చి ఇలా జస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ స్టార్ట్ చేసుకోండి. ఇవన్నీ జరిపేసుకోవచ్చు. జరిపి సెంటర్ లో ఒక లైన్ స్టార్ట్ చేయొచ్చు. 1, 2, 3, గో. కొంచెం హెల్ప్ చేయొచ్చుగా ప్రతి. కానీ మీరు 2 లైన్లు ఎందుకు కడుతున్నారు? 2 లైన్ ఇక్కడ చూడమ్మా ఒకసారి, ఇక్కడ చూసారా? ఓ అదే విషయం, నేను అదే పోయాను. కొంచెం వాడు నాలాగా ట్రై చేయొచ్చు కానీ. నువ్వు ఇలానే ఆడావనుకో, నేను తీసి ప్రదీప్ ఆడిచ్చేస్తాను. ఆడిచ్చేవా ప్లీజ్? అక్కడ పెట్టు. ఏం చేసావు బాబు? ప్రదీప్ నాన్న మేమే గెలిచేసావా? ఏంటి ఇంకా పూర్తి అవ్వకుండానే? అవునా? ఇంకా అవ్వలేదుగా. ఓ నేనున్నానుగా, నేను చూసుకుంటాగా. నువ్వు తోనేస్తావు. నేను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాను. అది ఉరుగుతున్నదా? నువ్వు అరవ కాదు, భయపడుతుంది క్లాస్. మళ్ళీ పెట్టాము, అటు సైడ్ నుంచి పెట్టు, అటు సైడ్ కూడా పెట్టండి. వద్దు, మేము ఇక్కడ వరకు గెలిస్తే చాలు. వాళ్ళు ఎంతకంటే చేయలేరు, నాకు తెలుసు. ఇవి స్టూడియోస్ మా ప్రదీప్ దర్బార్ లో పర్ఫామ్ చేశారు. అండ్ అలాగే మా గర్సరత్తకు వచ్చారు. అండ్ ఇప్పుడు లవ్ యూ బంగారం టీమ్ తో కూడా వచ్చారు. షూటింగ్ లో ఇప్పుడు మీరే ఎక్కువ అలర్ చేస్తారని చెప్తున్నారు కదా? అవును. కాదు, షూటింగ్ ఎవరికి ప్రదీపే. 1, 2, 3, 4, 5, 6, 7, 8 పక్కది ఇంకొకటి పెట్టాలి. ఏం మొత్తానికి ఎంత పోతావు నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ పెట్టాలి కదా? మేము పెట్టుకుంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఆయన మీకు రెడ్ గ్లాస్ కావాలా ఒకటి? కావాలి. ఇదిగోండి. అయ్యో ఏమైంది? ప్రదీప్ మొత్తం ఎవరు టార్చర్ ఎక్కువ షూటింగ్ లో? లేదు అసలు ఎవరు టార్చర్ కాదు. అంటే బేసికలీ మారుతి గారు మా అందరికి ఛాన్స్ ఇవ్వడం, అది ఇట్స్ బిగ్ ఆపర్చునిటీ ఫర్ ద హీరోయిన్
టు ఆల్ ఆఫ్ అస్. Yes. సో మేము అలానే కేఎస్ రామారావు గారు కూడా కో ప్రొడ్యూసర్ ఈ ఫిల్మ్కి. సో యూ నో హౌ బిగ్ అ ప్రొడ్యూసర్ సీనియర్ ప్రొడ్యూసర్ ఇస్. సో అలానే మేము అందరం చాలా కష్టపడి చేసాం. మార్నింగ్స్ ఈవినింగ్స్ దేవర్ డేస్ వేర్ వీ స్టార్ట్ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock 6 o'clockకి ప్యాకప్ చేస్తున్నాం. వీ యూస్ టు షూట్ ఆల్మోస్ట్ 20 hours 22 hours. సో I hope నేను డబ్బింగ్ చెప్పినప్పుడు I could see that all our hard work has paid off. Now the rest is in audience and I hope they connect with what we wanted to. సూపర్ వండర్ఫుల్. అండ్ డివి మీ మాటల్లో మా జీ తెలుగు ప్రేక్షకులకి ఈ మూవీ గురించి అండ్ మీ థ్యాంక్స్ చెప్పవచ్చు. తెలుగు ఆడియన్స్ తెలుగుతనాన్ని కోరుకునే లవ్ యూ బంగారం. లవ్ యూ బంగారం చూసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇండ్లలో వాళ్ళ వైఫ్లు వాళ్ళ భార్యలు వాళ్ళ భార్య మొగుడిని లవ్ యూ బంగారం అంటది. మొగుడు భార్యని కూడా లవ్ యూ బంగారం అంటాడు. ప్రదీప్ నేను లవ్ యూ బంగారం అంట. లవ్ యూ బంగారం లవ్ యూ బంగారం లవ్ యూ బంగారం. థ్యాంక్ యూ సో మచ్. జీటీవీ చూసేవారు జీ తెలుగు ప్రేక్షకులకి ఈవిడ మాట్లాడతారు వినండి. అయిపోయిందా? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ అందరూ లవ్ యూ బంగారం చూడాలి, న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి. అండ్ చాలా మంచి మూవీ, అన్ని వర్జన్స్ ఉన్నాయి అందులో. ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఈయనను పట్టించుకోకండి, ఈయన యాక్టింగ్ ఫుల్ ఇరగదీసేశారు. ఈయన యాక్టింగ్ చూడ్డానికన్నా తప్పకుండా చూడాలి మనము. ప్రదీప్ అది జీవిచ్చేస్తారు ఆయన అలానే. ఏమో డార్లింగ్ ప్రదీప్ తెలుసా యూనో. మీరు ఇలాగే ఎన్నో మూవీస్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఇటు సైడ్ కాకుండా ఇటు సైడ్ వేరే సైడ్ నుంచో పెడతాను నేను. థ్యాంక్ యూ. అండ్ కావ్య, నాకు ఇది ఫస్ట్ మూవీ. చాలా ఎంజాయ్ చేసి చాలా మంచి ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఒక డెబ్యూ హీరోయిన్కి ఇంత మంచి క్యారెక్టరైజేషన్ ఉన్న మూవీ రావడం ఐ రియల్లీ ఫీల్ లక్కీ. థ్యాంక్స్ టు మారుతి గారు, కేఎస్ రామారావు గారు, గోవి గారు. అసలు మంచి ఎంకరేజ్మెంట్ నాకు. ఈవెన్ రాహుల్ మంచి సపోర్ట్. యాక్చువల్లీ అన్ని సీన్స్లో మంచి కోఆపరేట్ చేశారు. డివి గారు కూడా కాంబినేషన్ ఏం లేదు బట్ స్టిల్ మూవీకి మంచి సపోర్ట్. అందరూ చూడండి. మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీ నలుగురు మా షోకి వచ్చారు అండ్ మా షోకి ఒక కొత్త లైటింగ్ ఇచ్చారు. నేను వచ్చింది మాత్రం ప్రదీప్ కోసమే అబ్బా. లేకపోతే వీళ్ళు కెమెరామెన్ కోసం డైరెక్టర్ కోసం వచ్చారండి. వచ్చారు. వెరీ గుడ్. మీ నలుగురికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. లవ్ యూ బంగారం టీమ్ మీ ముందుకు తీసుకొచ్చాం సంక్రాంతి స్పెషల్లో. సో ఆ మూవీని చూడండి, వీళ్ళని ఎంకరేజ్ చేయండి అండ్ సరదాగా అందరం థియేటర్కి వెళ్ళి ఎంటర్టైన్ అవుదాం. మరో ఎపిసోడ్లో మరో అత్త కూడా టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ.